శ్రీగురుభ్యో నమః. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకి వస్తే తేదీ 13/1/2025 సోమవారం. స్వస్తిశ్రీ చాంద్రమానైన క్రోధి నామ సంవత్సరం, పుష్యమాసం, శుక్లపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పౌర్ణమి సోమవారం. పౌర్ణమి తెల్లవారుజాము 4:03 వరకు కలదు. ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:58 వరకు కలదు. రాత్రిగా వర్జం 10:54 నుంచి 12:29 వరకు కలదు. అమృత గడియలు ఉదయం 8:27 నుంచి 10:03 వరకు. ఉదయం దుర్ముహూర్తం 12:30 నుంచి 1:14 వరకు కలదు. పగలు దుర్ముహూర్తం 2:42 నుంచి 3:26 వరకు కలదు. ఈరోజు భోగి పర్వదినం. భోగి శుభాకాంక్షలు సూర్యాస్ టీవీ ప్రేక్షకులందరికీ. ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిష్యపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్న జాతక విషయాలు తెలుసుకోవాలన్నా, జన్మ నక్షత్రం తెలుసుకోవాలన్నా, వివాహ పొంతనలు తెలుసుకోదలుచుకున్న, తారాబలం, గణాలు, జంతుగణాలు తెలుసుకోవాలన్నా క్రింది నెంబర్కి సంప్రదించగలరు. ఉచితంగా తెలియజేయగలరు. ఏదైనా సరే మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబంలో సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యపరంగా తెలియజేయగలం. ఉచితంగా తెలియజేయగలం. తగు తరుణోపాయం కూడా తెలియజేయగలం. ఇక ద్వాదశ రాశి విషయంకి వస్తే తారాబలయుక్తంగా తెలియజేయటం. మేషరాశి, అశ్విని నక్షత్రం. ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యతగా ఉంటుంది. భరణీ నక్షత్రం సాధన తారాయుక్తం. శ్రమపడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం. మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని శివారాధన చేసుకోవడం యోగ్యతగా ఉంటుంది. అనుకూలత సంతరించుకుంటారు. వృషభ రాశి, కృత్తికా నక్షత్రం. మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. రోహిణీ నక్షత్రం. మిత్రతారాయుక్తం. మిత్రుడు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు కూడా పొందే ఆస్కారం కలదు. మృగశిర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. విదేశీ విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు, విహారాలు ఇటువంటి వాటికి కలిసి వచ్చే రోజును కూడా ముఖ్యంగా తెలియజేయగలరు. మిథున రాశి, మృగశిర నక్షత్రం అత్యంత యోగ్యదాయకం. అనుకూల పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వగలవు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతాయి. ఆరుద్ర నక్షత్రం జన్మతారాయుక్తం. కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా శివ పంచాక్షరి జపించుకుని శివాలయంలో అభిషేకం చేసుకోవడం యోగ్యతగా ఉంటుంది. అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం కూడా చాలా ఉత్తమం. పునరుసు నక్షత్రం వారికి సంపత్తారాయుక్తం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. కుటీర పరిశ్రమల వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చేది కూడా చెప్పవచ్చు. కర్కాటక రాశి, పునరుసు నక్షత్రం. సంపత్తారాయుక్తం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. వీరికి ఈరోజు అన్ని విధాలా కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. పుష్యమి నక్షత్రం. మానసికమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి అలాగే గోవుకి ఏదైనా ఆహారం సమర్పించిన ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు. ప్రయాణాలు లాభవంతంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. సింహరాశి, మఖా నక్షత్రం వారికి మానసిక, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ఒడిదొడుకులు ఉంటాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసుకునేటప్పుడు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. వీరు ఈరోజు కనకదార స్తోత్రం చదివినా వినినా కలిసి వస్తుంది. పుబ్బా నక్షత్రం వారికి సాధన తారాయుక్తం.
శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా కలదు. ఉత్తరా నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన సమస్యలు, ఒడిదొడుకులు ఉంటాయి. పై అధికారుల వల్ల ఒత్తిళ్లు ఉంటాయి. వీరికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని, అలాగే వీరు ఈరోజు నల్లని వస్త్రం ధరించడం యోగ్యతగా ఉంటుంది. హస్తా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం, మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. ఉద్యోగస్తులైతే సహా ఉద్యోగస్తుల మన్ననలు పొందుతారు. పై అధికారుల వల్ల లాభాలు కలుగుతాయి. హస్తా నక్షత్రం అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ జయమవుతాయి. విద్యార్థులకి కలిసి వచ్చే రోజు. ఉత్తీర్ణత ఫలం పొందుతారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ విద్య వీళ్ళకి చేరువలో ఉంటుంది. తులారాశి చిత్తా నక్షత్రం వారికి విదేశీ విద్య ముఖ్యంగా కలిసి వచ్చే రోజు. విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత ఫలం పొందగలరు. స్వాతి నక్షత్రం జన్మతారాయుక్తం. కాస్త ఒడిదొడుకులు ఉన్న సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు శివ పంచాక్షరి జపించుకొని, అలాగనే ఖడ్గమాల లేదంటే కనకదార స్తోత్రం వినిన యోగ్యతగా ఉంటుంది. విశాఖ నక్షత్రం వారికి సంపత్తారాయుక్తం. ధన మూలకంగా లాభాల బట్టల పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఉంటుంది. కోర్టు వాద్యమాలుంటే జయం పొందే దిశగా కూడా ఉంటాయి. పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చేదని కూడా చెప్పవచ్చు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి సంపత్తారాయుక్తం. ధనమూలకంగా లాభాల బట్టల పెడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అనుకున్న రీతిలోని అన్నీ కూడా సవ్యంగా జరిగే అవకాశాలు, ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. అనురాధ నక్షత్రం వారికి మానసికమైన అసమానతలు, కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు ఉండే అవకాశం, ఆస్కారం ఎంతైనా ఉంది. కనుకనే వీరు రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పించిన ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. అలాగే వైష్ణవ దేవాలయం ఏదైనా సందర్శించుకుంటే యోగ్యతగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి క్షేమతారాయకం, క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు. ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి మానసిక, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ఒడిదొడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. వాయిదాలు వేసుకోవడం మంచిది. ఏదైనా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. కనుకనే వీరు విష్ణు సహస్రనామం జపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు. పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధనతారాయకం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారం ఎంతైనా కలదు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన సమస్యలు, ఒడిదొడుకులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం ఎంతైనా ఉంది. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన సమస్యలు, ఒడిదొడుకులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ జయమవుతాయి. శ్రవణ నక్షత్రం మిత్రతారాయకం. మిత్రుల సంఘీభావం ఉంటుంది. శ్రవణ నక్షత్రం మిత్రతారాయుక్తం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగస్తులకు కలిసి వచ్చే రోజు. కుటీర పరిశ్రమల వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకున్న రీతిలోని జయం పొందగలరు. ధనిష్ట నక్షత్రం అత్యంత యోగ్యదాయకం. విద్యార్థులకి కలిసి వస్తుంది. అలాగనే ప్రతి రంగం వారికి కూడా ఈరోజు అనుకూలత సంతరించుకుంటారు. అలాగని అశ్రద్ధ చేయకూడదు. దైవారాధన చేసుకోవడం ఉత్తమం. కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ జయం పొందుతారు.
పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవగలవు. శతభిష నక్షత్రం జన్మతారాయక్తం కాస్త ఒడిదొడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని సూర్య నమస్కారం లేదంటే ఆదిత్య హృదయం చదువుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. పూర్వాభాద్ర నక్షత్రం వారికి సంపత్తారాయకం, ధన మూలకంగా లాభాల బట్ల పెడతారు. బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా కలదు. మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం వారికి సంపత్తారాయకం, ధన మూలకంగా లాభాలు పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా కలదు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కాస్త ఒడిదొడుకులు ఉంటాయి. ఆరోగ్యరీత్యా అలాగే కుటుంబ రీత్యా వ్యాపారాల రీత్యా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో అయితే కలతలు, అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య వైషమ్యాలు ఉంటాయి. అలాగనే జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా కలదు. కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టు ఉన్నటువంటి వృక్షానికి ప్రదక్షిణ నమస్కారం చేసుకోవడం, అలాగే గోవుకి ఆహారం సమర్పించడం చేస్తే ఎంతైనా మేలు కలుగుతుంది. అలాగనే రేవతి నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ జయం పొందుతారు. ఈరోజు ఇలాగే ద్వాదశ రాశులు విన్నారు. అయితే ద్వాదశ రాశులు విన్నారు కదా, ఇక ఎవరికైనా సరే పురోహిత రీత్యా వివాహాది శుభకార్యాలు, వ్రతాలు, గృహప్రవేశాలు, యజ్ఞయాగాదులు, క్రతువులు ఏవైనా ఉంటే క్రింది నెంబర్కి సంప్రదించగలరు. అనుకూలతగా జరిపించగలం. ఏ ప్రాంతానికైనా సరే చేయగలం. తగు విద్యావంతులైనటువంటి పురోహితులు కలరు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.